నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి భూముల దురాక్రమణ నకిలీ స్టాంపుల పత్రాలతో సాగించిన రిజిస్ట్రేషన్ల కేసులో దర్యాప్తు వేగం పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిశితంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా నిందితులకు ఖచ్చితంగా శిక్షలు పడాలని దామోదర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అక్రమ భూ భాగోతాలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులతో ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన మొత్తం 100 కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. నకిలీ స్టాంపులు పత్రాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో పాటు రిజిస్ట్రేషన్ శాఖల సహకారం, సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. గతంలో నిందితుల అరెస్ట్, ఛార్జిషీట్ దాఖలుపై ఆరా తీశారు. సమావేశంలో ఏఎస్పీ కె నాగేశ్వరరావు, ఒంగోలు, దర్శి, మార్కాపురం, కనిగిరి డిఎస్సీలు ఆర్ శ్రీనివాసరావు, బి లక్ష్మీనారాయణ, యు నాగరాజు, సాయి ఈశ్వర్, యశ్వంత్, డిసిఆర్బి సిఐ దేవప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పొన్నలూరు మండలం చెరువుకొమ్మపాలెం దగ్గర పెను ప్రమాదం తప్పింది. కందుకూరు గాయత్రి డిగ్రీ కాలేజ్కి చెందిన బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది. ఫైర్ ఇంజిన్ సకాలంలో చేరుకోకపోవడంతో గ్రామస్తులు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. 10వ తరగతి విద్యార్థులను పొన్నలూరు పరీక్షా కేంద్రం నుండి ఇంటి దగ్గర దింపి బస్సు పార్కింగ్లో పెట్టిన గంట వ్యవధిలో బస్సులో వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు తగలబడ్డానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, ఎండలు కారణమా అనే విషయం తెలియరావాల్సి ఉంది. నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ వద్ద నుండి కోర్టు ప్రాంగణం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. సివిఎన్ రీడింగ్ రూమ్ వద్ద ఇప్పటికే గతంలో నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మాతా శిశు వైద్యశాల తదితర ప్రాంతాలను పరిశీలించి విస్తరణ పనులకు చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చించి పలు సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించి జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూనాటి ఆంజనేయులు కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు, దొనకొండ పారిశ్రామిక కారిడారును, వెలుగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ, సంగమేశ్వరం, పాలేటిపల్లి రిజర్వాయర్ల నిర్మాణానికి పూర్తిగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలానే దొనకొండ కారిడార్, కనిగిరి, నిమ్స్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ఫ్లోరిన్ను నివారించి రక్షిత మంచినీటి వసతి కల్పించాలన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పెంచాల హనుమంతరావు, కల్పన, రాజ్యలక్ష్మి, కంకనాల ఆంజనేయులు, వేసపోగు బాలకోటయ్య, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేటాయించాలి. ప్రకాశం జిల్లా అభివృద్ధికి 10,000 ప్రదానం చేయండి. ఈ రోజునే ప్రాజెక్టు పూర్తి చేయడానికి, బడ్జెట్ పూర్తి చేయడానికి, బట్లకమ్మ పాలేటిపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. అర్హులైన పేదలందరికీ టిట్కో ఇళ్లని
కేటాయించాలి అర్హులైన పేదలందరికీ టిడ్కో ఇళ్ళని. బడ్జెట్ సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి. అందులో ప్రకాశం జిల్లాకు పూర్తిగా అన్యాయం జరిగింది. నీటిపారుదలకి లేవు, తాగునీటి సమస్య పరిష్కారానికి లేదు, పరిశ్రమలు లేవు. మరి ఈ జిల్లా నుంచి తీసుకెళ్తున్న ఆదాయం ఏంటి మీ సంగతి? ఈ జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి 15,000 కోట్ల రూపాయలు మీరేమో వసూలు చేస్తున్నారు. ఈ జిల్లా కేటాయింపులో కనీసం 1000 కోట్లు కూడా లేవు. దీన్ని ఏమనాలి? ఈ జిల్లా ఎమ్మెల్యేలకు మేము ఒకటే చెప్తున్నాం, మీరు అక్కడ సరిగ్గా లేవనెత్తి గళమిప్పి గట్టిగా మాట్లాడి నిధులు తీసుకొస్తారా? జిల్లా ప్రజలకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడలేకపోతే మీరు అక్కడ ధర్నా చేయండి. ధర్నా చేసి జిల్లా కోసం కదా మీరు అక్కడ కూర్చుంది. జిల్లా అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకురాలేకపోతే జిల్లా ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మీరు గళమిప్పండి, జిల్లాకు నిధులు తీసుకురండి. జిల్లాకు నిధులు తీసుకురాలేకపోతే ఇది జిల్లా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని తెలియజేస్తాం. అట్లాగే ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా ప్రకటించడమే కాదు, దానికి 10,000 కోట్లు నిధులు కేటాయించాలని చెప్పని సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా ఇంతటితోటి మేము ముగించేది కాదు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా నడపాలని చెప్పి అనుకుంటున్నాము. వెనకబడిన ప్రాంతాలతోటి ప్రకాశం జిల్లాని 1970లో ఏర్పాటు చేశారు. ఈ వెనకబాటు నుంచి బయటపడేదానికి ఇక్కడ ప్రాజెక్టులు, పరిశ్రమలు నిర్మాణం చేయాలి. అందుకు కనీసం 10,000 కోట్లు కావాలి. అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా ప్రకటించింది. ప్రకటన అయితే చేసింది కానీ 10 పైసలు కూడా నిధులు కేటాయించలేదు. కానీ బడ్జెట్లో చూస్తే కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించారు. 300 కోట్లతోటి వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ ఎట్లా పూర్తవుతుందని చెప్పి మేము అడుగుతున్నాము. ఆ విధంగా వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి గొల్లకమ్మ, పాలేటిపల్లి, సంగమేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి. కనిగిరి నిమ్స్, దొనకొండ పారిశ్రామిక కారిడార్ని ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రయత్నం చేయాలి. దర్శిలో డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. వీటితో పాటు జిల్లాలో ఉన్నటువంటి నీటి సమస్యల్ని పరిష్కరించి ప్రజలను ఆదుకునే దానికోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లా కాబట్టి ఈ జిల్లాకు 150 రోజుల నుంచి 200 రోజుల దాకా ఉపాధి హామీ పనులు కల్పించాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవి చేయకపోతే రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పని తెలియజేస్తాం. వేసవిలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకుని ప్రయాణాన్ని సంతోషంగా జరుపుకోవాలని రైల్వే ఇన్స్పెక్టర్ షేక్ మౌలా షరీఫ్ కోరారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రయాణికులు వారి విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఛార్జింగ్లు పెట్టి నిద్రలోకి జారుకోవడం వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అపరిచిత ప్రయాణికులను నమ్మి మోసపోవద్దన్నారు. ఇటీవల ఒక మహిళ చెన్నై నుండి పినాకిని ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన 4 వ్యక్తులు ఆమెతో మాట్లాడుతూ పరిచయం చేసుకుని మత్తుమందిచ్చి మెడలోని బంగారు ఆభరణాలను దొంగలించుకోవడం జరిగిందన్నారు. ఆ కేసులో 4 నిందితులకు గాను 2 అరెస్ట్ చేసి నెల్లూరు రిమాండ్ పంపించామన్నారు. దొంగతనాలు నివారించేందుకు రైల్వే పోలీస్ స్టువర్టుపురం నుండి తెట్టు రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో రైల్వే ఎస్ఐ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మనకి సమ్మర్, ఎండాకాలం అనేది స్టార్ట్ అయింది. రైళ్లలో ప్రయాణికులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ముందుగా మనం తెలియచేద్దాం. ప్రయాణికులు ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, రైళ్లలో తాము ప్రయాణించేటప్పుడు తమ కుటుంబ సభ్యులు మాత్రమే తమకు తెలిసిన వారై ఉంటారు. తమతో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వారు మాత్రమే వాళ్ళకి తెలిసిన వాళ్ళై ఉంటారు. మిగతా రైల్లో ప్రయాణించేటటువంటి వ్యక్తులందరూ కూడా అనుచిత వ్యక్తులు మరియు వారిలో అనుమానిత వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే నేరస్తులు ఉండొచ్చు. సమాజంలో అన్ని రకాల వ్యక్తులు కూడా, అన్ని రకాల ప్రజలు అందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు రైల్లో. కాబట్టి రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలి. రాత్రి వేళల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడు మనం ఇంట్లో నిద్రించినట్లుగా రైల్లో కూడా నిద్రిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇది దొంగలకు ఒక అనువుగా మారుతుంది. మా యొక్క సర్కిల్ పరిధి స్టువర్టుపురం నుండి స్టార్ట్ అయ్యి తెట్టు వరకు ఉంటుంది. ఈ యొక్క పరిధిలో నేరాలని నియంత్రించేటటువంటి ఉద్దేశంతో మనం రైళ్లలో బీట్లు, పెట్రోలింగ్ చేయడం జరుగుతూ ఉంది. అలానే ప్లాట్ఫామ్ మీద కూడా మన యొక్క పోలీస్ సిబ్బంది నిరంతరం 24/7
ఒంగోలు రైల్వే స్టేషన్, చీరాల, వేటపాలెం, సింగరాయకొండ, తెట్టు ఈ అన్ని స్టేషన్లో కూడా మనం మన యొక్క సిబ్బందితోటి ప్లాట్ఫామ్ మీద విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. రాత్రి వేళలో మీరు మీ యొక్క మెడలో సొమ్ములు ధరించి ఉంటారు కాబట్టి ఆ నగలు ధరించి ఉన్నప్పుడు ఆ నగల్ని కిటికీలో నుంచి దొంగతనం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ కిటికీ యొక్క విండో యొక్క డోర్స్ని క్లోజ్ చేసుకొని పడుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే సమ్మర్లో గాలి ఆడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రయాణికులందరూ కూడా విండోస్ ఓపెన్ చేసి పడుకుంటారు. అలాంటి సమయంలో మీ మెడలో ఎటువంటి నగలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయవలసిందిగా మా వైపు నుండి కోరుచున్నాము. మనకి పినాకిని ఎక్స్ప్రెస్లో జరిగినటువంటి నేరానికి సంబంధించి స్టూపిఫైయింగ్ డ్రగ్ కేసు అని అంటారు. ఈ కేసులో మనం ఈ యొక్క నార్త్ ఇండియన్ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా తదుపరి మేము టవర్ డంప్స్ని తీసుకొని అనాలిసిస్ చేసి ముద్దాయిలను గుర్తించడం జరిగింది. ఆ ముద్దాయిల్లో A1 మరియు A2లను ఒకరిని రాయ్పూర్ ఎయిర్పోర్ట్ నందు అరెస్ట్ చేయడం జరిగింది, మరొకరిని హర్యానాలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక మిగతా 2 వ్యక్తుల గురించి ఇంకా గాలిస్తూ ఉన్నాము. అతి త్వరలో వారిని కూడా పట్టుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా జైలు నందు రిమాండ్కి పంపించడం జరిగింది. మెజిస్ట్రేట్ ఎదురు అంటే మనం అక్కడే హర్యానాలోనే అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొని వచ్చి ఇక్కడ నెల్లూరులో జడ్జి గారి ఎదుట ప్రొడ్యూస్ చేసి తదుపరి నెల్లూరు జిల్లా జైలు నందు వారిని రిమాండ్కి పంపించడం జరిగింది. ప్రజెంట్ 2 ముద్దాయిలు కూడా నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. వేసవి తీవ్రతను దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు కూడా వంటిపూట నడపాలని నిర్ణయించినట్లు జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేమసుజన్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు వంటిపూట బడులు జరపాలని అంగన్వాడీ సెంటర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజనాన్ని పెట్టి వారి ఇంటి దగ్గర ఆయాలు వదిలిపెడతామన్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం వలన అంగన్వాడీ స్కూల్స్కి హాఫ్ డే స్కూల్స్ ఇవ్వటం జరిగింది. జీవో ప్రకారంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు పిల్లలు ఉంచడం జరుగుతుంది సెంటర్లో. ఈ ఎండలు ఎక్కువ ఉండటం వల్ల పిల్లలకి వాటర్ ఎక్కువగా ఇవ్వటము, పిల్లల్ని బయట ఎండల్లో తిప్పకుండా అంగన్వాడీ స్కూల్లోనే 12 వరకు ఉంచి భోజనం పెట్టి పంపించవలసిందిగా జీవో రిలీజ్ చేశారు. అదేవిధంగా పిల్లలకు కూడా ఎక్కువగా బయట తిరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులు. మధ్యాహ్నం పూట కూడా కాసేపు పిల్లల్ని మా అంగన్వాడీ సెంటర్లో మేము అలాగే కాసేపు నిద్రపిస్తాము. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మధ్యాహ్నం పూట బయటికి పోనీయకుండా ఇంట్లోనే ఉంచేటట్టుగా చూసుకోవాలి. జిల్లాలో మొత్తం అంగన్వాడీ సెంటర్లు 2676 ఉన్నాయి. మినీ సెంటర్లు 227 సెంటర్లు ఉన్నాయి. అలాగే పిల్లలు వచ్చేసరికి ప్రీ స్కూల్ పిల్లలు 68,631 మంది పిల్లలు ఉన్నారు. ప్రీ స్కూల్ పిల్లలు వీళ్ళకి మనము అంగన్వాడీ సెంటర్లోనే భోజనం పెడతాము. వాళ్ళకి భోజనము మెనూ ప్రకారంగా భోజనము ఇవ్వటం జరుగుతుందండి. తర్వాత వీళ్ళకి చిన్నపిల్లలకు వచ్చేసరికి బాలామృతం అనేది 2.5 kg ప్యాకెట్ ఇస్తున్నాం ఇంటికి. అది తల్లిదండ్రులు పిల్లలకే పెట్టాలి. అదేంటంటే కొంతమంది తల్లులు వాడుతున్నారని తెలిసింది. అలా చేయకుండా పిల్లలకే తినిపించాలి. దాంట్లో మంచి పోషక విలువలు కలిగినవి ఉన్నాయి. అవి పిల్లలకే పెడితే మంచి బలంగా బిడ్డలు తెలివిగా కూడా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆధ్వర్యంలో వారి సమస్యల పరిష్కారం కోరుతూ ఒంగోలు జిల్లా ప్రధాన విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ మీటర్ రీడర్స్ ధర్నా నిర్వహించారు. ముందుగా సిపిఐ కార్యాలయం నుండి నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ విషయం దాటవేస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచాల సిద్ధయ్య విమర్శించారు. మీటర్ రీడర్లకు
ఎస్కో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 3 కంపెనీల పరిధిలో ఒకే పని దినాలు అమలు చేయాలని, వేతనాలు పెంచాలని కోరారు. ఇచ్చిన హామీలు ఏమాత్రం అమల్లోకి రానందునే ధర్నా చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. సబ్స్టేషన్లో ఐటీఐ అర్హత ఉన్న వారిని షిఫ్ట్ ఆపరేటర్లుగా, వాచ్మెన్లుగా నియమించాలని, నూతనంగా ఏర్పడిన సర్కిల్ ఆఫీసుల్లో అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్స్గా, అటెండర్స్గా నియమించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర్లు, శ్రీరామ్ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు రత్నరాజు, ఉపాధ్యక్షులు బొప్పరాజు నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్, సాహిద్, హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేసే మీటర్ రీడర్స్ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ఎస్సీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వమని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఒంగోలు నగరంలో ఎస్సీ గారి ఆఫీస్ ముందు ధర్నా తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా వీరి డిమాండ్స్ 4 డిమాండ్స్ ఉన్నవి. ఒకటి, పీస్ రేట్స్ గతంలో కాంట్రాక్ట్ 3 రూపాయల 50 పైసలు కాంట్రాక్ట్ పడుకొని 3 రూపాయల 10 పైసలు మాత్రం ఇస్తున్నారు. అలా కాకుండా 3 రూపాయల 50 పైసలు వాళ్ళకి ఇవ్వాలి. రెండవది, అకౌంట్ జీతాలు చేతులకి ఇస్తున్నారు, అట్లా కాకుండా బ్యాంక్ అకౌంట్ ద్వారా జీతాలు రావాలి, ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు ఇవ్వాలి. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, స్మార్ట్ మీటర్లు రన్నింగ్లోకి వస్తే వీళ్ళ జీవితాలు ఉపాధి దెబ్బతింటుంది. కాబట్టి ప్రత్యేకంగా కొత్తగా వచ్చే సబ్స్టేషన్లో ఇప్పుడు పనిచేసే విద్యుత్ మీటర్స్కి ముందు అవకాశం కల్పించి తర్వాతే వేరే ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో కలిసి వచ్చే రాజకీయ నాయకులని, పార్టీలని, ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన పోరాటం చేపడతామని చెప్పేసి ఏఐటీసీగా దాటిన దాకా వాడ మల్లయ్య, తర్వాత బోడి మల్లయ్య అని వీళ్ళకి ఎలక్షన్ టైంలో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఇళ్ల దగ్గర స్మార్ట్ మీటర్లు బిగిస్తే పీక్ అవతల వారేమని చెప్పాడు. ఇవాళ అదే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మీటర్లు చిన్న షాపులకి అన్నిటికీ బిగించడం అయిపోయింది. ఇళ్ళకి బిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమం మొదలైతే ఆ రోజు ఆయన ఏదైతే చెప్పాడో అది గాలి కొట్టుకుపోయి ఇవాళ వీళ్ళందరూ కూడా బజార్ను పడేటటువంటి పరిస్థితి ఉన్నది. జిల్లాలలో ఆయా ఎస్సీ ఆఫీసుల్లో వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించండి. ఇంకా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు లేకుండా ఇంకా ఏదైనా కొంతమంది జనం ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అనేక డిపార్ట్మెంట్ల్లో బోర్డని ఖాళీలు, వేలాది ఖాళీలు ఉన్నాయి. ఈ కొద్ది మందిని మీరు అబ్జర్వ్ చేసుకోవడం ఏమాత్రం ఇబ్బందికరం కాదు. కాబట్టి ఆ మేరకు మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఈ హామీల మేరకు వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉన్నాం. ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈరోజు మేము ఒక విద్యుత్ డిపార్ట్మెంట్కి వెన్నుముక్కలా ఉన్నత సేవ అందించినాము. ఈరోజు మా బతుకులు రోడ్డును పడ్డాయి. ఎలా పడ్డాయి అంటే స్మార్ట్ మీటర్ రూపంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లకి సిమ్ సిస్టమ్ పెట్టడం వల్ల మా ఉపాధి పోయిద్ది. మేము నెలల ఇంటి తిరిగి రీడింగ్ తీసే వ్యవస్థ ఉండదు ఇంకా. కాబట్టి మా బతుకులు రోడ్లు పడతాయి. మేము ఉమ్మడి ప్రకాశం జిల్లా 250 మంది ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4500 మంది ఉన్నాం. ఆ 4500 మంది కూడా అందరికి ఓటు హక్కు కలిగే ఉంది. మా కుటుంబాలకు ఓటు హక్కు కలిగి ఉంది. కాబట్టి దయవు చేసి ఈరోజు మా బతుకులు రోడ్డు పడ్డాయి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, సమానం కల్పించాలి. విద్యుత్ డిపార్ట్మెంట్లో కూడా మాకు సమానం కల్పించాలి. ప్రతి విద్యుత్ పనిబండలో 4500 మందిని సరిపోయేటట్టుగా ఉన్నారు. కాబట్టి మేము దయవు చేసి మేము గతంలో ఈ కూటమి ప్రభుత్వం రాకముందే నారా లోకేష్ పాదయాత్రలో కూడా మేము కలిసి అతనికి మా సమస్యల వినతి పత్రం ఇచ్చాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా సమస్యలు వినతి పత్రాలు ఇచ్చాము. అయితే మా కూటమి ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికి 9-10 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ఏ న్యాయం చేయదు. మాకు న్యాయం చేయాలని లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని కోరుచున్నాం. మేము అన్నీ వదిలిపెట్టుకొని దీన్ని నమ్ముకొని ఉన్నాము. ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తే మేము ఎక్కడికి వెళ్ళాలా? ఒక్కొక్కరి వయసు 30, 40, 50 సంవత్సరాలు ఉంది. న్యాయం చేయండి. ఇంత అన్యాయం ఎప్పుడు ఎక్కడ చూడలేదు. న్యాయం చేయమని మేము బతిలో ఆడుకుంటున్నాం. మీరు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే మేము అడుగుతున్నాం.
మాకు న్యాయం చేస్తామన్నారు మీరు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి ఆలోచించండి. లోకేష్ సార్ మీరు ఎన్నోసార్లు ఎంతోమంది మాట చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా అందరి సమస్యలు వింటున్నారు. మా సమస్య కూడా వినండి. 4500 మంది ఉన్నాము, రోడ్ల మీద పడుతున్నాము. మీరు ఎంతోమందికి న్యాయం చేశారని మీకు దండం పెడతాం సార్. మాకు న్యాయం చేయమని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి. ఒంగోలు నగరంలోని సీతారాంపురంలో వేంచేసి ఉన్న వేప అంకమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముగ్గురమ్మల మూలపటంబగా పూజలు అందుకుంటున్న వేప అంకమ్మ తల్లికి విశేష పూజలు జరిపించారు. పంచమి పుణ్యదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాభిషేకాలు అర్చక స్వామి భరద్వాజ శర్మ జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అనంతరం అమ్మవారి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఒంటి మీద వస్త్రాలు అక్షంతలు అక్కడ రక్ష పంపించేసి భావాలి. పట్టుకో సింగరకొండ ఉత్తమ పుణ్యక్షేత్రమని పద్మవిభూషణ్ గ్రహీత పుల్లెల గోపిచంద్ అన్నారు. ఇంకొల్లు మండలం నాగండ్లకు చెందిన ఈయన బ్యాడ్మింటన్ శిక్షకుడిగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన గోపీచంద్ దంపతులకు ఆలయ అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అర్చకులు గర్భాలయంలో పూజలు చేసి ఆశీర్వచనం అందించారు. గోపీచంద్ దంపతుల వెంట బ్యాడ్మింటన్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కరణం పున్నయ్య చౌదరి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా మాజీ కార్యదర్శి ముద్దన విష్ణుప్రసాద్ ఉన్నారు. కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సుభజ్జల దిగ్విజయ ప్రాప్త్యర్థం దేహ ఆరోగ్య ప్రాప్త్యర్థం ఆయుష్మందం వర్చస్మందం ఇంత అద్భుతమైన క్షేత్రానికి వచ్చి ఇక్కడ దేవుడి దర్శనం చేసుకోవటం అనేది నాకు చాలా సంతోషం. చిన్నప్పుడు వచ్చామండి, ఈ మధ్యకాలంలో కొంచెం లేట్ అయింది, కానీ ఈరోజు ఇంత వైభవమైన టెంపుల్, ఈ కొత్త కట్టడాలు చూస్తుంటే చాలా సంతోషం. డెఫినెట్లీ అందరికీ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ సిఫారసులను రద్దు చేయాలని మాల మహానాడు నేతలు డిమాండ్ చేశారు. బంగ్లా రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఎస్సీలలో 59 ఉపకులాలు ఉంటే వారి ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేయకుండా రాష్ట్రం మొత్తం పర్యటించకుండా కేవలం కొన్ని ప్రాంతాలకు వెళ్లి కమిటీ తన అనుకూలమైన వారితో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగిందని మాల మహానాడు అధ్యక్షుడు అంకం కిరణ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో బత్తుల రాజశేఖర్, కంకనాల శ్రీకృష్ణ, నల్లగుండ్ల శ్రీనివాసరావు, అల్లాడి ఆంజనేయులు, ముంత గురవయ్య, స్వర్ణ వంశీకృష్ణ, నూతలపాటి నాగరాజు, గోపనబోయిన సుబ్బారావు, ఎన్ఎస్పి రాజు, కోటేశ్వరరావు, రాంబాబు, అమర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళే ఎస్సీ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట. ఏ అంశమైనా సరే భారతదేశంలో జరిగే అంశము రాజ్యాంగపరంగా ఏం జరగాల, ఒక అంశాన్ని వాళ్ళు ప్రవేశపెట్టేటప్పుడు, ఒక అంశాన్ని వాళ్ళు అమలుపరిచేటప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలా. ఓకేనా? పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అది ప్రజలకి అమలుపరచాల. రాజ్యాంగబద్ధమైన అది హక్కు అనమాట. అలాగా చేయకుండా ఏం లేకుండా ఇప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఇచ్చేసింది. ఇచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలా, పూర్తిగా కులగణకరణ చేసి ఎవరెవరు ఎంత ఉన్నారు ఏందని చెప్పేసి చూసి చేయాలా. అలా కాకుండా 1 man కమిషన్ రాష్ట్రం మొత్తం కూడా 2 నెలలు 3 నెలలు రాష్ట్రం మొత్తం పరిశీలించకుండా ఏదో ఒక 5-6 జిల్లాలు, ఒక 10 జిల్లాలో వెళ్ళి అక్కడ వాళ్ళకి అనుకూలమైనట్లుగా పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 21/3/2025 శుక్రవారం సహారీ ఉదయం 4:54 ఇఫ్తారీ సాయంత్రం 6:26 డి న్యూస్లో నేటి మాట. కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం పొందలేరు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.